మల్లెపూలు పెట్టుకునే మహిళలంతా బజారు మనుషుల, మహిళలను ఇలా కించపరచడం ఎంతవరకు కరెక్ట్? దీని గురించి మనము కృష్ణవేణి గారిని అడుగుదాం. కృష్ణవేణి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. జీటీవీ జీ న్యూస్ వీక్షకులకు మరియు మీకు ప్యానెల్ ఉన్నటువంటి ఇతర సభ్యులందరికీ కూడా నమస్కారం మేడం. అంటే సనాతన ధర్మంలో, హిందూ సాంప్రదాయంలో స్త్రీలు కట్టుబడి పనిచేసేటువంటి మహిళలు చాలా మంది ఉంటారు మేడం. అంటే వాళ్ళ పాస్టర్ గారు మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవ్వడానికి మహిళని కించపరిచే విధంగా, అది కూడా ఏదేడని కూడా చెప్పలేం మేడం. అంటే ఆ వర్డ్ వాడచ్చో లేదో నాకు తెలియదు. ఒక వేశ్యాలోకంతో పువ్వులు పెట్టుకునే వాళ్ళని ఒక వేశ్యలతో పోల్చినట్టుగా పాస్టర్ గారు మాట్లాడడం అనేది మత విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా, హిందూ ధర్మాన్ని అవమానపరిచే విధంగా అయితే మాత్రం ఉందని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే చాలా మంది పాస్టర్స్ ని కూడా చూస్తుంటాం, వాళ్ళు పాటించేటువంటి నియమాల్లో మరి చాలా మంది అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా కూడా కొంతమంది పాస్టర్స్ ప్రసాదం తినవచ్చు, ప్రతిదీ కూడా మరి చాలా అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా కూడా కొంతమంది పాస్టర్స్ మాట్లాడుతున్నారు. కానీ ఇలాంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నప్పుడు వీటిని ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అవసరం అయితే ఉంది మేడం. అంటే మల్లెపూలు పెట్టుకుంటాం తప్పు అనడానికి పవిత్రత మేడం. పువ్వులు అనేవి ఒక పుణ్యస్త్రీగా కొలుస్తారు. పువ్వులు తలలో పెట్టుకుంటే ఒక పుణ్యస్త్రీ మాత్రం పెట్టుకుంటారు పువ్వులు. అలాగే ఆడపిల్లలు చిన్నప్పటి నుంచి కూడా ఆడపిల్లలకు పెడతారు. ఇక్కడ గోదావరి జిల్లాలో అయితే విపరీతంగా పువ్వులు పెట్టుకునేటువంటి సాంప్రదాయం ఉంటుంది. మీరు ఏ పెళ్లిలోకి వెళ్ళి చూసినా సరే కానీ, మీరు డైమండ్ నగలు బంగారాలు వేసుకుంటారో లేదో తెలియదు కానీ, ప్రతి ఆడపిల్లలు, ప్రతి ముత్తైదువులు కూడా తలలో పువ్వులు పెట్టుకునేటువంటి సాంప్రదాయం ఉంటది. అంత మాత్రాన వాళ్ళని ఎవరితోనో పోలిస్తే అది ఎంత అవమానకరం మేడం. అంటే అమ్మను అవమానించినట్టు, అక్కను అవమానించినట్టు, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డని కూడా అవమానించినట్టు తప్ప ఇందులో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, అంటే హిందూ సాంప్రదాయాన్ని ఒక దుస్సాంప్రదాయంగా చూపించేటువంటి ప్రక్రియ అయితే మాత్రం అక్కడ జరిగిందని అనుకోవచ్చు. కాకపోతే ఇది విషబీజాలు నాటేటువంటి ఇలాంటి పాస్టర్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు కూడా ఉండాలి మేడం. అంటే ఒక మాట మాట్లాడేటప్పుడు హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో మనకి కొన్ని ఆచారాలు, కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబడే పనిచేస్తారు. వీళ్ళు పెర్ఫ్యూమ్స్ వాడతారు. ఇదే మల్లెపూల నుంచి తీసినటువంటి పెర్ఫ్యూమ్స్ వీళ్ళు వాడతారు. ఎక్కడ పడితే అక్కడ సెంట్ స్మెల్ ఉంటది. వీళ్ళు పెళ్లిళ్ళలో పువ్వులు వాడతారు. మరి అది తప్పు కదా మేడం. మరి అక్కడ ఏమని పోల్చాలి వీళ్ళు? అంటే తలలో ఆడపిల్లలు మాత్రం జడలో పువ్వులు పెట్టుకుంటే మాత్రం వేరే విధంగా లెక్క వస్తారు. అంటే ఎక్కడ కొన్ని కట్టుబాట్లు ఉంటాయి మేడం. కొన్ని చోట్ల ఇప్పుడు మోడర్న్ కల్చర్ లో చాలా మంది పిల్లలు కానీ, కొంతమంది ఆడవాళ్ళు కానీ పువ్వులు పెట్టుకోవట్లే. కానీ కొంతమంది ఆ సాంప్రదాయాన్ని పాటించే వాళ్ళు కానీ, ఆ సాంప్రదాయాన్ని కాపాడే వాళ్ళు కానీ ఉంటారు. కానీ తిరుపతి వెళ్ళినప్పుడు చూడొచ్చు మేడం, అక్కడికి వెళ్ళినప్పుడు గుడిలో లోపలికి వెళ్ళినప్పుడు పువ్వులు తీసేస్తారు అక్కడ తలని. దేవుడి గుడికి వెళ్ళినప్పుడు కూడా అది ఎందుకు తీసేస్తారంటే, స్వామి వారిని ఆల్రెడీ పువ్వులతో పూజిస్తారు కాబట్టి అక్కడ పువ్వులు అక్కడ తీసేయడం జరుగుతుంది. కానీ ప్రతి విషయంలోనే ఆడవాళ్ళని కించపరిచే విధంగా, కించపరచడం కూడా కాదు మేడం, ఇది ఏంటంటే ఆడవాళ్ళని నిజంగా ఒక రకంగా వీళ్ళు కృష్ణవేణి గారు మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి బయట ప్లే చేద్దాం. వాళ్ళు ఏమన్నా ఒకసారి చూద్దాం, పాస్టర్ ఏమన్నాడు బయట చూద్దాం. మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాస్టర్ గారు లోపల పోతే చెప్పాడు, ఒక్కడు కూడా కొన్నాడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్ లో పెట్టుకోపో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే, ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు. ఒక్కళ్ళు కొనలా. అందరు పోయినాక పాస్టర్ గారు కూడా పోతా చూశాడు, బండికి వెళ్ళి ఒక్క మూర పూలు కొనలా ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరురా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు.
వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. ఇకంతే బండి నెట్టుకొని పోయాడు. ఇక మళ్ళా కనపడలా మధ్యలో.